స్టూడెంట్స్. ఇక్కడ మనం ఈ సెషన్లో ఏపీ రీజనల్ ఇష్యూస్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ రీజనల్ ఇష్యూస్లో భాగంగా మనం ఏప్రిల్ 2023 రీజనల్ ఇష్యూస్ చూస్తున్నాం. దీనిలో ముందుగా మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ సీఎం లాంచ్డ్ ఫ్యామిలీ డాక్టర్ సర్వీస్ అంటాడు ఫర్ రూరల్ పూర్. అంటే ఈ టైప్లో ఇలా ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడం ఇదే మొదటిసారి. దీన్ని ఎక్కడ అంటే మనకి చిలకలూరిపేట మండలం, పల్నాడు కదా, పల్నాడు జిల్లాలో దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో ఈ కాన్సెప్ట్ మెయిన్ అంటే ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఏంటి అంటే, you don't have to visit the doctors and hospitals, and we have brought this family doctor concept for the benefit of the poor అనే ఎజెండా తోటి పబ్లిక్ ని గ్యాదరింగ్, ఏదైతే పబ్లిక్ ని అడ్రస్ చేస్తూ చీఫ్ మినిస్టర్ చెప్పిన వర్డ్స్ అనమాట. అంటే మెడికల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, ల్యాక్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, దాని ద్వారా ఎవరు చనిపోకూడదు, ట్రీట్మెంట్ లేకపోవడం ద్వారా చనిపోకూడదు అనేది కాన్సెప్ట్ అనమాట. అంటే దిస్ కెన్ బి డిటెక్టెడ్ at an early stage with the help of the family doctor. అది కాన్సెప్ట్. ఈ యూనిక్ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అనేది ఏంటి అంటే, ఫ్యామిలీ ఫిజిషియన్ ఉండడం ద్వారా ఏమవుతుందంటే కొన్ని ప్రివెంటివ్ కేర్ సిస్టమ్ రూరల్ పూర్కి ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది కాన్సెప్ట్. అందులో ఏంటి అంటే, ఈ మెడికల్కి సంబంధించిన అంశాలు ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి వాళ్ళు జనరల్గా రూరల్ పూర్ ఎవరైతే ఉంటారో, రూరల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాలంటీర్గా హాస్పిటల్కి వెళ్ళడం కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవడం అనేది తక్కువ శాతం ఉంటుంది. అంటిల్ అన్లెస్ అది ఒక సివియర్ కేసుగా అయితే మాత్రమే వెళ్తారు జనరల్గా రూరల్ ఏరియాలో. అంటే రకరకాల రీజన్స్ ఉంటాయి వీటికి. ఎఫోర్డబుల్ కాకపోవడం ఒకటి, క్వాలిటీ మెడికల్ సర్వీసెస్ ఇక్కడ దొరకవు అనే ఒక ఫీలింగ్ ఒకటి, లేదా దూరాలకు వెళ్ళాలనే అభిప్రాయం ఒకటి, రూరల్ ఏరియాలో మంచి డాక్టర్ల అవైలబిలిటీ ఉండదని, ఇలా రకరకాల రీజన్స్ ఉన్నాయన్నమాట. సో వాటన్నిటికీ చెక్ పెడుతూ మేము ఈ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసామని చెప్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే హై క్వాలిటీ మెడికల్ సర్వీసెస్కి యాక్సెసిబిలిటీ ఉంటుంది. మెడికల్ సర్వీసెస్, హై క్వాలిటీ మెడికల్ సర్వీసెస్కి యాక్సెసిబిలిటీ ఇస్తామని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ ఏంటి అని అంటే, ఇది ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఏంటి అని అంటే, చీఫ్ మినిస్టర్స్ విజన్ ఏంటి, మన చీఫ్ మినిస్టర్ విజన్ ఏంటి అని అంటే, ఎఫోర్డబుల్ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ రిక్వైర్డ్ అండ్ ఓవరాలింగ్ ఆఫ్ ద మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద స్టేట్. ఓవరాల్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. అందుకనే మనం కనుక గమనిస్తే రీసెంట్ రిక్రూట్మెంట్స్ కూడా జరిగాయి కదా, మెడికల్ ప్రొఫెషనల్స్ని, టెక్నికల్, నర్సింగ్ స్టాఫ్ వీళ్ళందరినీ అపాయింట్ చేయడం కూడా జరిగిందనమాట. సో వీటిని దృష్టిలో ఉంచుకొని కొత్త అపాయింట్మెంట్స్ చేయడం కూడా జరిగిందనమాట. చాలా వేకెన్సీస్ భర్తీ చేయడం, దాదాపుగా 96% ఆఫ్ ద వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో స్పెషలిస్ట్ డాక్టర్స్ వాటన్నిటిని ఫిల్ చేయడం జరిగిందనమాట. తర్వాత ఈ ప్రోగ్రామ్ గురించి కనుక మనం కొన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తే, నాన్ కమ్యూనబుల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో, నాన్ కమ్యూనబుల్ డిసీజెస్ వాటికి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో, వివిధ రకాలైన జబ్బులకు సంబంధించిన డేటా, విలేజెస్లో ఏవేవైతే ప్రివలెంట్గా ఉంటాయి కదా, ప్రివలెంట్ డిసీజెస్ ఉంటాయి కదా, తరచుగా వస్తూ ఉండే డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటి డేటాని మెయింటైన్ చేయడం ద్వారా, తర్వాత ఏ మంత్స్లో ఏ సీజన్లో వీటి ఎఫెక్ట్ ఉంటుందో వీటిని ఇలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం ద్వారా, అంటే ఇలాంటివి డయాబెట్స్ ఉంటారు, హైపర్ టెన్షన్ ఉంటారు, విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటారు మనకి జనరల్గా కనిపించే వాళ్ళలో,
తర్వాత ఇంక్లూడింగ్ క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా వస్తుంది ఎనీమియా, అంటే కొత్తగా అంటే ఆల్రెడీ ఉంది, సికిల్ సెల్ ఎనీమియా లాంటివి. సికిల్ సెల్ ఎనీమియా గవర్నమెంట్ బాగా ఫోకస్ కూడా చేస్తుంది కదా, ఇలాంటివి. అంతేకాకుండా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, వీటన్నింటికి చెక్ పెట్టాలి అని అంటే ఏంటి అని అంటే, చెక్ పెట్టడానికి ఖచ్చితంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది సక్సెస్ అవుతుంది. ఎక్కడో రిమోట్ ఏరియాలో ఉన్న వాళ్ళకు కూడా డాక్టర్ అవైలబిలిటీ అందించాలి అనేది ఒక కాన్సెప్ట్స్లో ఒకటి అనమాట. తర్వాత మనం కనుక గమనిస్తే దాదాపుగా 910 మొబైల్ మెడికల్ యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేశారు ఇప్పటికే. దాదాపుగా 10,032 విలేజెస్ హెల్త్ క్లినిక్స్ని కూడా విలేజ్ హెల్త్ క్లినిక్స్ అంటారు, విహెచ్సిస్ అంట, వీటిని ఎస్టాబ్లిష్ చేశారు. అంతేకాకుండా విలేజ్ హెల్త్ క్లినిక్, ఒక్కొక్క విలేజ్ హెల్త్ క్లినిక్కి, ఒక్కొక్క విలేజ్లో హెల్త్ క్లినిక్కి ఒక నర్స్, తర్వాత ఏఎన్ఎంస్ ఉంటారు కదా, ఏఎన్ఎం అంట, ఆక్సిలరీ నర్స్ అండ్ మిడ్ వైఫ్ అంట, ఆక్సిలరీ నర్స్ అండ్ మిడ్ వైఫ్ అంట, ఏఎన్ఎంస్ అంట. అండ్ 1 మిడ్ లెవెల్ హెల్త్ ప్రాక్టీషనర్, 3 to 4 ఆశా వర్కర్స్ ప్రతి 2,000 మంది పీపుల్కి ప్రొవైడ్ చేస్తామని చెప్తారు. ఇలాంటి స్టాటిస్టిక్స్ మనకి ఇంపార్టెంట్, ఇలాంటి స్టాటిస్టిక్స్ పక్కా ఇంపార్టెంట్. ఇక్కడ చెప్పుకున్న పాయింట్స్లో ఏంటి, అక్కడ ఇస్తున్న ఫెసిలిటీస్లో ఏంటి అని అంటే ఈ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో, విహెచ్సిస్ అంటాం కదా, వీటిని ఇంట్రడ్యూస్ చేసి విలేజ్ హెల్త్ కేర్ యూనిట్స్ని ఇంట్రడ్యూస్ చేసి, దీని ద్వారా ఏంటి అని అంటే వాటిల్లో ఏఎన్ఎంస్ని, ఆక్సిలరీ నర్స్ అండ్ మిడ్ వైఫ్ వీళ్ళని అపాయింట్ చేసి, తర్వాత ఒక మిడ్ లెవెల్ ప్రాక్టీషనర్ని, తర్వాత 3 to 4 ఆశా వర్కర్స్ని ప్రతి 2,000 మంది పబ్లిక్కి వీళ్ళని అటాచ్ చేస్తామని చెప్తున్నారు అనమాట. ఇది గుడ్ ఇనిషియేటివ్ కదా. తర్వాత ఇంకా ఏంటి, దాంతోపాటు మనకి ఇంకా ఏం కనిపిస్తున్నాయి అని అంటే, ఇంకా ఏమేమి పాయింట్స్ని హైలైట్ చేస్తున్నారు అని అంటే, ఒక్కొక్క విహెచ్సి ఏదైతే ఉందో, విలేజ్ హెల్త్ కేర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, will be equipped to conduct 14 kinds of diagnostic tests. 14 kind of diagnostic test కండక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉందంటున్నాడు. 105 kinds of medicines will be made available. ఇదొక పాయింట్. తర్వాత ఇంకా మనం కనుక కొంచెం దీన్ని కనుక ఎలాబొరేట్ చేసి కనుక చూస్తే, వీటితో పాటు ఎడిషనల్గా ఈ ప్రతి మండలంలో 2 ప్రైమరీ హెల్త్ సెంటర్ పిహెచ్సిస్ అంట, అండ్ ఈచ్ పిహెచ్సి విల్ బి ప్రొవైడెడ్ విత్ 2 డాక్టర్స్. మండలంలో 2 ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ఒక్కొక్క ప్రైమరీ హెల్త్ సెంటర్కి 2 డాక్టర్స్, ఒక్కొక్క ప్రైమరీ హెల్త్ సెంటర్కి 2 డాక్టర్లు. తర్వాత ఇక్కడ ఇంకొక డాక్టర్ దేనికి అని అంటే, ఒక డాక్టర్ జనరల్గా చెకప్ చేయడానికి, ఇంకో డాక్టర్ ఏంటంటే హెల్త్ క్లినిక్ యొక్క కండిషన్స్ని చెక్ చేయడానికి. తర్వాత మొబైల్ మెడికల్ యూనిట్ ఉంటుంది కదా, ఎంఎంయు అంట, దాన్ని విజిట్ చేయడానికి, అక్కడ ఉన్న షెడ్యూల్ని బట్టి ఆ పేషెంట్స్ని చూడడానికి, ఇలాగనమాట. తర్వాత ఒక్కొక్క డాక్టర్ కనుక మనం అబ్జర్వ్ చేసామంటే, వాళ్ళకి ఫంక్షన్స్ని కూడా క్లాసిఫైడ్ ఫంక్షన్స్ ఇచ్చారనమాట. వాళ్ళకి ఇచ్చిన ఫంక్షన్స్ కూడా, ఈచ్ డాక్టర్ విల్ లుక్ ఆఫ్టర్ మాక్సిమం ఆఫ్ 7 to 6 విలేజెస్ అని చెప్తున్నారు. 6 నుంచి 7 విలేజెస్ని ఒక్కొక్క డాక్టర్ హ్యాండిల్ చేయాలి. అక్కడ ఉన్న విహెచ్సిస్ ఉంటాయి కదా, ఈ విహెచ్సిస్ని ఎవ్రీ మంత్ విజిట్ చేయాలి. తర్వాత మెడికల్ ఆఫీసర్ అప్లికేషన్ ఒకటి ఉంటుంది, డిజిటల్ క్యాప్చర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద డయాగ్నోసిస్, ఇష్యూ ఆఫ్ ద డ్రగ్స్ అండ్ ఎన్ష్యూర్ ఫాలో అప్ ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఇదనమాట. సో ఏవైతే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటాయో, ఒకరి నుంచి ఒకరికి వ్యాపించని జబ్బులు ఏవైతే ఉంటాయో, అలాంటి వాటి మీద త్వరితగతిన ఫోకస్ చేసి వాటిని కంట్రోల్ చేయాలి
రూరల్ ఏరియాలో అనేది మెయిన్ కాన్సెప్ట్గా మనకు కనిపిస్తుంది అనమాట ది ఎంటైర్ స్కీమ్లో. తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ కూడా మనం గమనిస్తే దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది అనమాట. ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ సందర్భంలోనే చీఫ్ మినిస్టర్ దీన్ని కూడా హైలైట్ చేయడం జరిగింది. ప్రౌడ్గా చెప్పుకోవచ్చు మనం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ని దాదాపుగా అన్ని మండలాల్లో బాగా పర్ఫెక్ట్గా మేము సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నామని అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఏంటి అంటే దాదాపుగా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి 35 లక్షలు అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్కి చాలా ఎక్కువ మంది పేషెంట్లని మేము ఇప్పటి వరకు ట్రీట్మెంట్ రిసీవ్ చేసుకున్నారు. దాదాపుగా 35 lakhs అది దాటిపోయిందని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత ఆరోగ్య ఆసరా ప్రోగ్రామ్ కింద ఆపరేషన్ పోస్ట్ ఆపరేటివ్ సస్టెన్సెస్ ఏవైతే ఉంటాయి సస్టెన్స్ అలవీస్ ప్రొవైడెడ్ అనమాట. వాళ్ళకి ఫెసిలిటేషన్ పోస్ట్ ఆపరేషన్ తర్వాత గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ని కూడా దాదాపుగా 10,000 రూపాయలు ఉన్న బెనిఫిట్ని 2 స్కీమ్స్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు కదా, అవన్నీ అప్లై అయ్యేటట్టుగా చూడడం, ఇవన్నీ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ద్వారా జరుగుతున్నాయి అనేది కాన్సెప్ట్ అనమాట. ఇది మనకి ఈ ఆంధ్ర సీఎం లాంచ్డ్ ఫ్యామిలీ డాక్టర్ సర్వీస్ ఫర్ ఆల్ రూరల్ పూర్ అన్నా కదా, ఇవన్నీ తెలియాలి ఇక్కడ. ఎంతమంది డాక్టర్లు, ఎన్ని విలేజెస్ వీళ్ళకి అలాట్ చేయబడ్డాయి, 6 to 7 విలేజెస్ అనుకున్నాం కదా, మంత్లీ వన్స్ వీళ్ళు విజిట్ జరగాలి. ఇవేంది అని అంటే అవేర్నెస్కి రిలేటెడ్ కాన్సెప్ట్స్ కాబట్టి బర్నింగ్ ఇష్యూస్లో అవేర్నెస్కి రిలేటెడ్ కన్ఫర్మ్గా వీటిని ఏం చేస్తాడు అని అంటే అసెర్షన్ మోడల్ క్వశ్చన్స్లోనో మ్యాచ్ ద ఫాలోయింగ్ మోడల్లోనో అడుగుతాడు. మనకి ప్రీవియస్ తెలంగాణ పేపర్స్ చూసినా కూడా ఇలాంటి గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్స్ మీదే వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యాయి అనుకోండి, బట్ ఎనీవేస్ స్కీమ్స్కి రిలేటెడ్ గానే స్టేట్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్స్ని ప్రతి దాన్ని టచ్ చేయడం జరిగింది అనమాట. దాన్ని కూడా ఎలాబొరేటెడ్గా డీప్గా క్వశ్చన్స్ అడుగుతూ రావడం జరిగింది. పైపైన క్వశ్చన్స్ ఉండడం మా ట్రెండ్ పోయింది. ఇప్పుడంతా స్ట్రాంగ్గా ఉంటుంది, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ మంచి స్ట్రాంగ్గా ఉండే క్వశ్చన్స్ అడుగుతున్నాయి. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్తే మనం ఆంధ్రప్రదేశ్ రేర్ ఎర్త్ మెటల్స్ ఫౌండ్ ఇన్ అనంతపూర్. రేర్ ఎర్త్ మెటల్స్ అంట భూమి నుండి చాలా అరుదుగా దొరికే మెటల్ ఎలిమెంట్స్ అన్నమాట. వీటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎక్కడానంటే మనకి అనంతపూర్లో. ఎవరు మనకి సిఎస్ఐఆర్ ఉంది కదా, సిఎస్ఐఆర్ నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ ఈ రెండు కలిసి వీటిని నోటిఫై చేయడం జరిగింది అనమాట. అంటే వీటి ద్వారా ఏంటి అంటే మనకి చాలా అప్లికేషన్స్ ఉంటాయి ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ద్వారా. మెడికల్ టెక్నాలజీలో కానీ, ఏరోస్పేస్ కానీ, డిఫెన్స్లో కానీ, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో కానీ చాలా 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 వీటి అనువర్తనాలు ఉంటాయి అన్నమాట. వీటి అనువర్తనాలు అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి వీటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఈ ఆర్ఈఈ అంటాం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటారు. ఈ ఆర్ఈఈ కనుక మనం అబ్జర్వ్ చేస్తే వీటి ఉన్న ప్రాముఖ్యత కనుక మనం చూస్తే ఎలాంటివి అని అంటే లాంథనం కానీ, ఇదొక రేర్ ఎర్త్ మెటల్ అన్నమాట, మన దగ్గర దొరుకుతున్నది. లాంథనము, సీరియం, ప్రాసిడిమియం, ప్రాసియోడిమియం, తర్వాత నియోడిమియం, ఇట్రియం, హాఫ్నియం, తర్వాత టాంటలం, నియోబియం, జెర్కోనియం, స్కాండియం. ఇవి మనకి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గా చెప్పుకుంటాం. ఈ మనకి హైదరాబాద్ బేస్డ్ ఈ ఎన్జిఆర్ఐ ఏదైతే ఉందో, నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇవి దాదాపుగా 15 రేర్ ఎర్త్ మెటల్స్ ని
రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని, మెటల్స్ కాదు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ సిటీలో రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట. ఇట్లా అంటే 15 రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, వీటి ఎక్కడెక్కడ అప్లికేషన్స్, మెడికల్ టెక్నాలజీలో, ఏరోస్పేస్లో, డిఫెన్స్లో, వీటిని వాడడానికి, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో కూడా వాడుకోవడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. ఇక్కడ మనకి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి ఏంటి అంటే కీ కాంపోనెంట్స్ చాలా ఎలక్ట్రానిక్ డివైజెస్లో అనమాట. చాలా ఎలక్ట్రానిక్ డివైజెస్ తయారు చేయడానికి కీ కాంపోనెంట్స్ ఇవి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఈ ఆర్ఈ అంటాం. అంతేకాకుండా మనకి చాలా పారిశ్రామిక అనువర్తనాలు అంటాం, అంటే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, పారిశ్రామిక అనువర్తనాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా ఏంటి అని అంటే ఈ పర్టికులర్ ఆర్ఈని యూజ్ చేస్తారు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని యూజ్ చేస్తారు. వాటిలో మేజర్గా మెడికల్ టెక్నాలజీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఇవి మేజర్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే వీటిని ఐడెంటిఫై చేశారు కాబట్టి మనం వేరే కంట్రీస్ మీద మన డిపెండెన్సీ తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి ఎన్రిచ్డ్ ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎల్ఏ కానీ, సిఈ కానీ, పిఆర్, ఎన్డి, వైఏ, ఎన్బి అండ్ టిఏ, ఇవే కదా. వీటి రాక్ అనాలిసిస్ కన్ఫర్మింగ్ ద మినరల్స్ హోస్టింగ్ దీస్ ఆర్ఈ. ఈ రాక్ అనాలిసిస్ వీటిని ఐడెంటిఫై చేసిన తర్వాత కన్ఫర్మ్ చేశారనమాట. ఇక్కడ ఈ ప్లేస్ ఆర్ఈకి, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్కి ఇక్కడ నివాసం, అంటే దీనికి పాసిబిలిటీ ఉంది అని. మళ్ళీ తర్వాత మనము ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారీలో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని వాడతారు. అంతేకాకుండా వీటి ప్రాముఖ్యత ఎక్కడ అంటే ఆ పర్టికులర్ ఏరియాలో ప్రైమరీగా వాడేది ఎక్కడానంటే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారీలో వాడతారు. తర్వాత మోడర్న్ ఎలక్ట్రానిక్స్ ఎలాంటివి, ఇంక్లూడింగ్ మనకి స్మార్ట్ ఫోన్స్ కానీ, టెలివిజన్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, కార్స్ కానీ, తర్వాత పోతే విండ్ టర్బైన్స్ కానీ, జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, ఇలాగ మనం చెప్పుకోపోతే చాలా ఉన్నాయన్నమాట. ఇలాంటివన్నీ తయారు చేయడానికి ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చాలా ఉపయోగపడతాయి. ఈ ప్లేసెస్లో, టర్బైన్స్లో కానీ, జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్లో, వీటిలో ఏంటి అని అంటే మనకి ఎక్కువ ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ని వాడతారు. కాబట్టి అవి అవైలబుల్గా ఉన్న ఏరియా కాబట్టి అనంతపూర్కి ఫోకస్ వచ్చిందండి. మనం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఫ్రీక్వెంట్లీ మనం హై టెక్నాలజీ, తర్వాత పోతే గ్రీన్ ఐటమ్స్ ఏవేవైతే ఉంటాయో వాటిలో వీటిని ఉపయోగించడానికి గ్రీన్ అనే వర్డ్ యూజ్ చేసింది చోటల్లా మనం ఇక్కడ వీటిని యూజ్ చేసుకోవచ్చు అనేది పాయింట్. తర్వాత మనకి యూరోప్ కంట్రీ లాంటివి కనుక చూస్తే, యూరోప్ లాంటి కంట్రీస్ చూస్తే అవి ఏంటి అంటే పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన దేశాలు కాబట్టి అలాంటి చోట్ల దాదాపుగా 26 రెట్లు మనకంటే ఈ ఎక్కువగా రేర్ ఎర్త్ మెటల్స్ కావాలన్నమాట. ఎప్పటికి 2050 నాటికి మనకంటే 26 రెట్లు ఎక్కువ కావాలి వాళ్ళకి. అంతేకాకుండా ఏంటి అని అంటే వీటి ఎమిషన్స్ కూడా తక్కువ ఉంటాయని చెప్పుకుంటున్నాం కాబట్టి మన టార్గెట్లు కూడా ఉన్నాయి కదా, ఫ్యూచర్ టార్గెట్లు, నెట్ జీరో ఎమిషన్స్ చేయాలనేది టార్గెట్ కాబట్టి వాటన్నిటి దృష్టిలో పెట్టుకొని వీటి మీద ఫోకస్ చేయడం జరిగింది అనమాట. అంతేకాకుండా డిజిటలైజేషన్ జరుగుతోంది, మనకి డిజిటలీకరణం అంటాం. రెగ్యులర్గా ఏమవుతుంది, డిజిటలైజేషన్ వల్ల డిమాండ్ ఇస్ రైజింగ్ డే బై డే అనమాట. అంతేకాకుండా ఏంటి అంటే మనం కనుక గమనిస్తే డీప్ డ్రిల్లింగ్ లాస్టింగ్ లాంగర్ దాన్ అట్లీస్ట్ 1 kilometer విల్ బి డన్ టు ఫిగర్ అవుట్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ ఆర్ఈఈ ప్రెజెన్స్ ఎట్ డెప్త్. ఎంత ఇంపార్టెన్స్ ఉంది అంటే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది అని చెప్తున్నాడు. అంటే వాటి అవైలబిలిటీ మనకి చాలా ముఖ్యం అని చెప్పుకోవాలి. వీటిని ఏంటి అంటే మనకి సిఎస్ఐఆర్ ఉంది కదా, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సిఎస్ఆర్ ఇండియా
ఒక ప్రోగ్రామ్ కింద వీటిని నోటిఫై చేస్తుంది అనమాట, వీటిని ఐడెంటిఫై చేస్తూ వస్తుంది. ఆ ప్రోగ్రామ్ ఏమంటారంటే షోర్ ప్రోగ్రామ్ అంటారు. ఇంపార్టెంట్ వన్ అది, అందుకని నేను రైటింగ్ హియర్. షోర్ ప్రోగ్రామ్ కింద SHORE అనమాట. షాలో సబ్ సర్ఫేస్ ఇమేజింగ్ ఆఫ్ ఇండియా అనే కాన్సెప్ట్ తోటి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీటిని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అనమాట. ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ ఎలిమెంట్స్, అవైలబిలిటీ ఏ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నాయి, ఎక్కడ ఎలాంటి రాక్స్ ఉన్న చోట ఇవి ఉండడానికి పాసిబిలిటీ ఉంది, ఇలాంటి వాటిని చెక్ చేసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే రీసెర్చ్ యాక్టివిటీస్ ని హోల్డ్ చేయడానికి కూడా ఇది పాసిబిలిటీ తీసుకుంటుంది అనమాట. అలా మనం కనుక చూస్తే ఇక్కడ ఏంటి అంటే షోర్ ప్రోగ్రామ్, SHORE. షోర్ అంటే షాలో సబ్ సర్ఫేస్ ఇమేజింగ్ ఆఫ్ ఇండియా ఫర్ రిసోర్స్ ఎక్స్ప్లోరేషన్. షాలో సబ్సర్ఫేస్ ఇమేజింగ్ ఆఫ్ ఇండియా ఫర్ రిసోర్స్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్ అన్నమాట, షోర్ ప్రాజెక్ట్. దీని కింద ఏం చేస్తున్నారు, వివిధ నగరాల్లో, వివిధ పట్టణాల్లో, వివిధ జిల్లాల్లో, మండలాల్లో ఎక్కడైతే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయో వాటిని చెక్ చేస్తున్నారు. దీని ద్వారా ఏంటి అని అంటే ఈ మన ఇండియా సెల్ఫ్ రిలయంట్ గా తయారవచ్చు, వేరే కంట్రీల మీద డిపెండ్ అవ్వడం తగ్గించవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు వస్తున్న కాంటెక్స్ట్ లో ఈ క్రూడ్ ఆయిల్ తర్వాత న్యాచురల్ గ్యాస్, వీటి మీద కూడా వీటి మీద మనం చాలా ఎక్కువ వేరే దేశాల మీద డిపెండ్ అవుతున్నాం. కాబట్టి రీసెంట్ గా మనం కనుక చూస్తే జనవరి 2024 అలా కనుక మనం అబ్జర్వ్ చేస్తే గయానా లాంటి కంట్రీస్ తోటి మనము టైఅప్స్ పెడుతున్నాం. గయానా వచ్చినప్పటికి సౌత్ అమెరికన్ నేషన్ అనమాట. ఈ సౌత్ అమెరికన్ నేషన్ వాళ్ళు క్రూడ్ ఆయిల్ ని బయట కంట్రీల నుంచి కొనుక్కుంటుండేవాళ్ళు. బట్ ఏమైంది అని అంటే వాళ్ళ దగ్గర ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ని నోటిఫై చేసే విధంగానే వాళ్ళ దగ్గర ఈ ఆయిల్ రిజర్వ్స్ ఏవేవి ఉన్నాయో నోటిఫై చేశారనమాట. వాటి గురించి ఉన్న ఎక్స్ప్లోరేషన్ చేసేటప్పటికి చాలా ఎక్కువ శాతం రిజర్వ్స్ ఉన్నట్టుగా వీళ్ళు ఐడెంటిఫై చేసి ఇండియాతో టైఅప్ అవుతున్నాయి. ఇండియాలో ఉన్న రిఫైనరీస్ ఉన్నాయి కదా మనకు, ONGC లాంటి రిఫైనరీలు కానీ అలాంటి కంపెనీలతో టైఅప్ అయి వేరే కంట్రీలకి ఎక్స్పోర్ట్ చేసేంత స్టాండర్డ్కి వెళ్ళాలి అనేది గయానా ప్లాన్ అనమాట. ఆల్రెడీ అంత ఎక్స్పోర్ట్ చేసే కెపాసిటీ కూడా ఉంది. దాన్ని పాపులేషన్ తక్కువ కదా, మహా అయితే గట్టిగా పాపులేషన్ 50 నుంచి 70 లక్షల మంది ఉంటారు మొత్తం కంట్రీ పాపులేషన్. చాలా తక్కువ కదా, అంటే హైదరాబాద్ అంత పాపులేషన్ అనమాట రఫ్గా. దట్స్ అ కాంటెక్స్ట్. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే CSIR ప్లస్ NGRI వీళ్ళు ఈ షోర్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఈ రిసోర్సెస్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అనమాట. అది ప్రాజెక్ట్, షోర్ ప్రాజెక్ట్ అనేది. షోర్ స్టాండ్స్ ఫర్ షాలో సబ్ సర్ఫేస్ ఇమేజింగ్ ఆఫ్ ఇండియా ఫర్ రిసోర్స్ ఎక్స్ప్లోరేషన్ అనేది కాన్సెప్ట్ అనమాట. ఇది దీనికి సంబంధించిన పాయింట్ అనమాట. మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. సెంటర్ టు స్పీడ్ అప్ పెట్రోలియం ప్రాజెక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనమాట ఇండియన్ పెట్రోలియం ప్రాజెక్ట్స్ మీద, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్రోలియం ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేస్తాం. ఇది ఏంటి అని అంటే ఈ ప్రాజెక్ట్స్ ఏంటి అని అంటే మనకి పెట్రోలియం మైనింగ్ లీజెస్ ఇలాంటి కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ కూడా. నో డౌట్ ఇట్ ఈస్ అ క్రూషియల్ ప్రోగ్రామ్ అనమాట. ఇట్స్ అ crucial project for the state and is getting huge investments. ఇలా మరి ఉన్నాయి తెలిసాయి అని అంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి కదా. చాలా ప్రాజెక్ట్స్ అంటే ఇక్కడ ఆయిల్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ప్రాజెక్ట్స్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేయడానికి అనువైన ప్రదేశం కింద చెప్పడం జరిగింది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్ ని ఎంకరేజ్ చేస్తోంది.
అంటే ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి, మరి వీటిని ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇన్వెస్టర్స్ కావాలి కదా, పెట్టుబడి పెట్టాలి కదా. ఇన్వెస్టర్స్ని వాళ్ళని ఫుల్ సపోర్ట్ని ఇస్తాము, ఫుల్ సపోర్ట్ ఇస్తాము. పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో, పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ ఇండస్ట్రీస్ అవి వాటి ద్వారా కావాల్సిన సపోర్ట్ ఇప్పిస్తామని చెప్తోంది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. అంతేకాకుండా వీటితో పాటు చాలా ప్రాజెక్ట్స్ న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్కి రిలేటెడ్గా అండ్ పెట్రోలియంకి రిలేటెడ్గా చాలా కాన్సెప్ట్స్, అంటే చాలా ప్రాజెక్ట్స్ ప్లాన్ చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇక్కడ ఏంటి అని అంటే స్టేట్ గవర్నమెంట్కి ఫుల్ రైట్స్ కూడా ఇచ్చారనమాట. దాని మీద వచ్చే బెనిఫిట్ని తీసుకోవడానికి పాసిబిలిటీ పెంచే విధంగా, అంతేకాకుండా ఏంటంటే ఇంకా ఎక్స్ప్లోరేషన్స్ చేసే విధంగా, భవిష్యత్తులో కూడా ఇంకా రకరకాల నిల్వలను ఐడెంటిఫై చేసే విధంగా టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్తారు. ఎవరెవరైతే ఇన్వెస్టర్స్ మనకి పెట్రోలియంకి, న్యాచురల్ గ్యాస్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో, ఆ న్యాచురల్ గ్యాస్ని తర్వాత పోతే పెట్రోలియంని ఈ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఈ స్టేట్లో ఈ రెండింటికి పాసిబిలిటీ ఉంది కాబట్టి పెట్రోలియంకి ఒకదానికి, న్యాచురల్ గ్యాస్కి, వాటి మీద ఫోకస్ చేస్తామని చెప్తాను. ఇలా ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి ఏమవ్వాలి, ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ కోసం వీళ్ళు ఏం చేస్తారు అంటే కొన్ని కంపెనీస్ తోటి టైఅప్ అవుతారు స్టేట్ గవర్నమెంట్స్. పెట్రోలియం మైనింగ్ లీజ్ పిఎంఎల్ అని ఉంది, ఈ కంపెనీతో టైఅప్ అవుతారు అనమాట. పెట్రోలియం అండ్ మైనింగ్ లీజ్ అనే కంపెనీతో.